ఎస్ నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత మాతకు మహాహారతి అనేటువంటి ఒక కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి కూడా వచ్చారు. ఆ కార్యక్రమం అనంతరం కూడా బాణాసంచాను కాల్చేటువంటి ఆ క్రమంలోనే ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ రెండు బోట్లు అక్కడ ఏదైతే కనిపిస్తూ ఉందో మనకు ఒకసారి చూడొచ్చు, రెండు బోట్లు కూడా మనకు తగలబడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అగ్ని ప్రమాదంలో పూర్తిగా కూడా దగ్ధమైపోయినాయి. సో ఆ బోట్లలో ఆ బాణాసంచాను ఏదైతే షార్ట్స్గా చెప్తూ ఉంటారు కదా, సో అవి ఏర్పాటు చేశారు. దాని పక్కనే ఉన్నటువంటి ఇంకొక బోట్ కూడా, రెండు బోట్లకు కూడా మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎస్, ఎందుకంటే అవి చెక్కతో చేసినటువంటి బోట్లు కాబట్టి ఆ సంచా అంటే బాణాసంచాకు సంబంధించి నిప్పు మిరుగుళ్ళు కానీ లేదా ఆ వేడికి ఆ చెక్క అనేది అంటుకొని ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎస్, అయితే ఈ క్రమంలోనే ఒక యువకుడు, ఆ బోట్లో ఉన్నటువంటి యువకుడు పూర్తిగా తన శరీరం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాని తర్వాత ఆయనతో పాటు ఇంకొక స్నేహితుడు అజయ్ అనేటువంటి యువకుడు కూడా అదే బోట్లో ఉన్నాడు. ఆ అగ్ని ప్రమాదం జరిగినటువంటి సమయంలో అజయ్ నీళ్ళల్లోకి దూకాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ నీళ్ళల్లో రెస్క్యూ కూడా చేస్తూ ఉన్నారు. రెస్క్యూ టీం మనం చూడొచ్చు. బట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి సమయంలో అజయ్ తల్లిదండ్రులు అక్కడ హాస్పిటల్లో కూడా అజయ్ లేడు అంటూ కూడా అటు పోలీసులు చెప్తా ఉన్నారు. మరి అజయ్ ఎక్కడికి వెళ్ళినట్టు, ఆయన మిస్సింగ్ అనేది మిస్టరీగా మారింది నిన్నటి నుంచి కూడా. ఈరోజు పొద్దున్నే ఉదయం 6:30 నుంచి కూడా రెస్క్యూ టీం అయితే రెస్క్యూ కూడా ప్రారంభించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఎస్, మనకు ఒక్కసారిగా ఆ బోట్ చూడొచ్చు. రెస్క్యూ టీం కూడా వాళ్ళ రెస్క్యూని అయితే ప్రారంభించింది. బట్ అతని అజయ్ ఆచూకీ అయితే ఇంతవరకు అయితే వాళ్ళకు తెలియరాలేదు. ఆయన జాడ కోసం వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనకు ఆయన అంటే బతికి ఉన్నాడా లేదా అని కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక్కసారిగా వాళ్ళు తీవ్ర ఆందోళనకు కూడా గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆయన స్వస్థలం నాగారం చెందినటువంటి యువకుడుగా కూడా చెప్తా ఉన్నారు అజయ్ని. సో ఫ్రెండ్స్తో సరదాగా ఆ బాణాసంచా వేడుకల్లో, అంటే ఈ మహాహారతి, భారతమాతకు మహాహారతి అనేటువంటి కార్యక్రమంలో ఏదైతే బాణాసంచా ఉందో ఆ బాణాసంచాకు సంబంధించి సరదాగా ఫ్రెండ్స్తో కలిసి ఆయన ఇక్కడికి వచ్చాడు అజయ్. బట్ తీరని శోకం అనేది వాళ్ళ తల్లిదండ్రులకు మిగిల్చినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వాళ్ళ కుటుంబంలో పెను విషాద ఛాయలు కూడా అలుముకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఏదైతే బాణాసంచాని లోపలికి ఎలా అనుమతించారు, బోట్లలో బాణాసంచాని కాల్చడానికి అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారనేది కూడా కొంత విస్మయానికి గురి చేస్తూ ఉంది. ఎందుకంటే అవి చెక్కతో చేసినవి ఉంటాయి, కొన్ని ప్లాస్టిక్స్ ఇవి ఉంటాయి కాబట్టి ఆ మెటీరియల్ అంతా కూడా ఒక్కసారి ఒక నిప్పు మిరుగుడు పడిందంటే అది పూర్తిగా దగ్ధమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వాటిలో ఆ ఆయిల్ కానీ ఆ స్టీమ్ ఖచ్చితంగా ఆ స్టీమర్స్కి సంబంధించి, బోట్స్కి సంబంధించి ఆయిల్ లేకుంటే నడవదు కాబట్టి దాంట్లో ఏమైనా జరిగిందా అని చెప్పేసి కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఒక పక్క రెస్క్యూ టీము, మరొక పక్క ఫైర్ సిబ్బంది కూడా ఈ యొక్క రెస్క్యూలో పాల్పంచుకొని మనం ఒక్కసారి ఆ కాలిపోయిన బోట్ల దగ్గరికి, బాణసంచ పెట్టినటువంటి ఆ బోట్స్ దగ్గరికి మనం చూడొచ్చు. రెస్క్యూ టీం అంతా కూడా వచ్చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. బట్ ఇంతవరకు కూడా పొద్దుటి నుంచి రెస్క్యూ టీం రెస్క్యూ చేస్తూ ఉన్నారు. బట్ ఇంతవరకు కూడా అజయ్ ఆచూకీ అయితే మనకి తెలియరాలేదు ఇప్పటి వరకు కూడా. సో సుమారుగా 3 బోట్లతో సుమారుగా 12 మంది రెస్క్యూ టీం అయితే ఈ రెస్క్యూలో అయితే పాల్పంచుకున్నారు. ఇప్పటికే వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అజయ్ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ నాన్న మనతో ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు మీరు పంపించారా అజయ్ని ఇక్కడికి? మేము పంపించలేదు సార్, అతనే వచ్చిండు. పంపించలే, మేము మాకు చెప్పలే, ఇంటికాడ కూడా చెప్పలే, ఇంటికి వస్తున్నాను కూడా చెప్పలే. 7:30కి అట్లా వచ్చిండు ఇంటికి. 8:30కి అట్లా వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే చెప్పిండమాట, నేను ఇక ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చినా అని చెప్పి. ఆ తర్వాత ఇక 9:30 నుంచి ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎవరెవరు వచ్చారు సార్ వాళ్ళ ఫ్రెండ్స్? అంటే వాళ్ళ పేర్లు ఎవరెవరు వచ్చారు? వాళ్ళ పేర్లు నాకు కూడా తెలుసు సార్, ఇద్దరు వాళ్ళ క్లాస్మేట్స్, వాళ్ళతో వచ్చిండు. అయితే 2:30కి అట్లా మేము రాత్రి వస్తే వాళ్ళు చెప్పారు, పోలీస్ స్టేషన్లో, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వాళ్ళ దాంట్లో మీ బాబు పేరు లేదు, రేపు పొద్దున 6:30కి అట్లా చూస్తామని చెప్పారు ఇక్కడ. అంతే, ఇప్పటివరకు చూస్తారు, దొరకలే బాబు. ఇప్పుడు నైట్ మీకు కాల్ చేశారు వాళ్ళు? ఎవరు కాల్ చేయలే. మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి తెలిసిందన్నమాట మాకు, ఇట్లా ఫైర్ అయింది అని చెప్పి. ఫైర్ అయిందంటే మేము ఏం ఫైర్ అయిందని మాకు తెలియక వచ్చినాం. వచ్చే వరకు అక్కడ ఫైర్ దాంట్లో ఇట లేడు. మరి అందులో ఏం చదువుతుండు అజయ్? ఏం చదువుతున్నాడు?
బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బీటెక్ ఫైనల్. ఇప్పుడు అజయ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ వాళ్ళ ఫ్రెండ్స్తో ఈ బాణాసంచా చూద్దాము అని చెప్పేసి అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఏంది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అసలు ఇక్కడికి వస్తున్నట్టు? మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. పొద్దున రాత్రి చూసాము, టీవీలో ఇన్సిడెంట్ చూసాం, కానీ మా ఫ్యామిలీ మెంబర్ అని తెలియదు మాకు. పొద్దున చేస్తే మేము అవుట్కి వచ్చేసినాం. తెలిస్తే ఇప్పుడు సర్చింగ్లో ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎవరు ఏ పొలిటీషియన్ లేరు ఇక్కడ, ఎవరు రాలేదు ఇక్కడ నుంచి. ఇంతవరకు ఏ పెద్ద లీడర్ కానీ ఏ పార్టీ లీడర్ కానీ రాలేదా? మీరు చూసుకున్నారా, ఎవరు లేరు. పోలీసు వాళ్ళు మాత్రం ఉన్నారు ఇక్కడ, ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు కనీసం స్థానిక లీడర్లు కూడా ఎవరు రాలేదా? ఎవరు లేరు సార్ ఇక్కడ, ఎవరు రాలే కూడా. పొద్దున్న నుంచి ఎవరైనా కనీసం ఫోన్లో అయినా పరామర్శించడం కూడా లేదు, ఫోన్లో కూడా పరామర్శించలేదు ఎవరు, ఇంతవరకు ఎవరు రాలేదు. ఇప్పుడు ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి వేడుక కాబట్టి ఆ పార్టీ వాళ్ళని వచ్చారా? రాత్రి భారత్ మాత అది ఉంది కదా ఆర్తి కోసం, ఆ వేడుక గురించి లాస్ట్కి ఇది బాణసంచాలు పేల్చారని చెప్పి తెలిసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని రెస్క్యూ టీం కాపాడింది. తర్వాత వాళ్ళు చెప్పారండి, మా ఫ్రెండ్ కూడా ఉన్నారు, తర్వాత చెప్పారండి, తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు అప్పటి వరకు వాళ్ళు చెప్పేంత వరకు తెలియదు. ఫస్ట్ మేము న్యూస్లో చూసినప్పుడు అందరు సేఫ్ అని చెప్పారు. తర్వాత మా వాళ్ళు ఒక మిస్ అని చెప్తే ఇప్పుడు మళ్ళీ పొద్దున్న మార్నింగ్ న్యూస్లో టోల్ అయింది. రాత్రి న్యూస్లో కూడా ఎవరికి ఏ ప్రాణహాని లేదు అని చెప్పినటువంటి అధికారులు ఒక్కసారిగా పొద్దున్నే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి ఇలా మీ బాబు మిస్ అయ్యాడు అని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా వాళ్ళు ఆందోళనకు గురయ్యి హుస్సేన్ సాగర్ దగ్గరికి వచ్చి ఒక్కసారి ఈ గాలింపు చర్యలను కూడా వాళ్ళు దగ్గరుండి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు అయితే తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళని కదిలిస్తే కన్నీళ్ళు ఆగట్లేదు వాళ్ళ కంట్లో నుంచి కూడా, అంత దారుణమైనటువంటి పరిస్థితి అయితే. ఎందుకంటే వాళ్ళ బాబు ఉన్నాడా లేదా అనేటువంటి పరిస్థితుల్లో ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. సో అసలు చాలా దారుణమైనటువంటి పరిస్థితి అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు కనీసం ఇంతవరకు తన అజయ్ ఆచూకీ కూడా అటు రెస్క్యూ ఆఫీసర్స్ కానీ ఇటు ట్యాంక్ బండ్ పోలీసులు కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు ఆయన ఆచూకీ పట్టుకోలేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అటు అసలు ఆ బాణాసంచా పేలవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, అండ్ వాళ్ళకి అజయ్ కానీ తన ఫ్రెండ్స్కి కానీ ఆ బోట్లో ఎక్కడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళకి లైఫ్ జాకెట్లు కానీ ఎలాంటి భద్రత లేకుండా వాళ్ళని అసలు లోపలికి ఏ అధికారి వాళ్ళని లోపలికి తీసుకెళ్ళాడు, దీనిపైన కూడా సమగ్రంగా ఒక సర్వే నిర్వహించి ఒక వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమం అయితే చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అజయ్ ఫ్యామిలీ. కానీ ఇంతవరకు ఏ లీడర్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కూడా వాళ్ళ కుటుంబం దగ్గరికి రాలేదు, అండ్ వాళ్ళని కూడా పరామర్శించినటువంటి పరిస్థితి కూడా కనపడలేదని చెప్పేసి కూడా తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అజయ్ కుటుంబం. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మనతో పాటు. అన్న అజయ్ మీకు ఏమవుతాడు అన్న? అంటే మా ఫ్యామిలీ రిలేటివ్ ఆయన, ఇప్పుడు బ్రదర్ అవుతాడు. ఓకే, ఇప్పుడు నైటు ఈ సంఘటన జరిగింది, రాత్రి నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పొద్దున్నే చెప్పారు. అసలు అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందా దీంట్లో? చాలా ఉందండి. అసలు వాళ్ళకి ఇప్పుడు పోలీస్ వాళ్ళకి కూడా ఏంటంటే మా వాళ్ళు వెళ్ళి పొద్దున మార్నింగ్ చెప్పేవారు కూడా వాళ్ళకి తెలియదంట మిస్సింగ్ అయినారు, ఇట్లా అయింది సంథింగ్, ఎంతమంది ఉన్నారని. మాకు ఎట్లా తెలిసిందంటే వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చినారు, ముగ్గురు కలిసి వస్తే ఇద్దరు సేఫ్ అయ్యారు, వాళ్ళు పిఎస్లో ఉన్నారని మా వాళ్ళు చెప్పారు. వాళ్ళని అడిగితే వాళ్ళని చెప్తున్నారు మేము లైఫ్ జాకెట్స్ చేసుకున్నాం కాబట్టి మేము దుంకేసినాం, స్పీడ్ బోర్డ్ వచ్చి మమ్మల్ని ఎక్కి చేసుకుంది, అజయ్ మాత్రం అందులోనే ఉన్నాడు, అజయ్ దుంకలేడా అని మాకు కూడా తెలియదు అని చెప్తున్నారు. సో మా డౌట్ ఏంటంటే మరి వేరే వాళ్ళు వచ్చి సేవ్ చేసుకొని హాస్పిటల్లో ఏదైనా షిఫ్ట్ చేసి రాలేదు తెలియదు. మా వాళ్ళందరూ ఇందాక కనుక్కున్నారు, హాస్పిటల్ అయితే ఏ ఇన్ఫర్మేషన్ లేదంట. తనకి అజయ్కి లైఫ్ జాకెట్ లేదు, ఎలాంటి సెక్యూరిటీ లేదా ఆ బోట్లో ఉన్నప్పుడు? లేదంట, లైఫ్ జాకెట్స్ లేవంట. అదే మాకు కూడా అదే చెప్తున్నారు, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు లైఫ్ జాకెట్స్ లేదని. సో దానివల్ల మేబీ దుంకిండా మరి ఆ స్పీడ్ బోట్స్ వచ్చి పోయినాక దూకిండా అయిందనే తెలియదు. సో మరి లోపల ఉన్నాడా మరి బయట ఉన్నాడా కూడా ఎవరు తెలియదు. మేము కూడా అదే చూస్తున్నాం. మా వాళ్ళు కూడా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి కూడా చెప్పేసి వస్తున్నారు ఇందాక, వాళ్ళు కూడా ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు. బట్ పైన సెర్చ్ చేస్తే ఏం దొరుకుతుందని తెలియదు. అట్లీస్ట్ ఇంత ముందుకు ట్యాంక్ బండ్ శివన్న అని చెప్పి సంథింగ్ ఉంటుండే, అన్నకు కూడా మేము గజీతగాళ్ళు ఎవరు లేరు, ఓన్లీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రమే సెర్చ్ చేస్తున్నాయి, ఎవరు లేరు. యాక్చువల్గా ఇప్పుడు ఆ శివన్నది ఉండేది తెలుసు మాకు ప్లేసు, ఆయన ఫోన్ నెంబర్ తెలీదు. సో ఇందాక ఇట్లా మీ వాళ్ళ మీడియా వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని కాల్ చేస్తే తిరుపతిలో ఉన్నా అని చెప్పిండు అన్న. అట్లీస్ట్ అన్న ఉంటేనన్నా మేము ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసి ఆయనతోనన్నా సెర్చ్ చేయించి, ఆయన క్లియర్గా చెప్తున్నాడు 20-30 ఫీట్స్లోనే ఉంటే అంటే ఉండదు, మ్యాక్సిమం ఉంటే అక్కడనే ఉంటుంది. ఒకవేళ చనిపోయి ఉంటే ఒకవేళ కనుక అంటే మనం అనకూడదు, బట్ అన్ఫార్చునేట్లీ ఒకవేళ జరిగి ఉంటే ఆ దగ్గరలోనే ఉండే అవకాశం ఉందన్నారా? ఉందన్నారు. ఎందుకంటే మనం అయితేనేమో అట్లా నెగిటివ్గా తీసుకోలేము, మనం మంచిగా ఉండాలని అనుకుంటాము. సో ఎక్కడున్నా బయట ఉన్నా సరే ఎట్లా దెబ్బలు తాకినా ఏం తాకినా సరే సేఫ్గా వస్తే చాలని అనుకున్నాం. ఆయన ఏం చెప్పిండంటే
ప్రజెంట్ ఆయన తిరుపతిలో ఉండంట. ఈవినింగ్ అవుతుంది 7-8. నేను వచ్చే వరకు మ్యాక్సిమం మీకు తెలిసిపోతుంది అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు కానీ మీకు ఏదన్నా, లేకపోతే చూడండి వెయిట్ చేయండి అని చెప్పిండు. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఈ ఫైర్ సిబ్బంది ఏం చెప్తున్నారు అసలు? వాళ్ళైతే ఏం చెప్పలేరు. అంటే నేను లేకుండే, ఇందాక మా వాళ్ళు వెళ్ళినారు. వాళ్ళు అంటే మా వాళ్ళు వెళ్ళేసి వచ్చిన తర్వాతనే ఇప్పుడు మీరు చూసారు కదా బోట్స్ వచ్చినాయి. అప్పటి వరకు అయితే మార్నింగ్ చాలా బోట్స్లో ఏం లేవు. ఒకరు వచ్చి చూసాను కూడా లేదు. వాళ్ళు వచ్చిపోయి చెప్పేసి వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చిన తర్వాతనే ఈ బోట్స్ కూడా ఇప్పుడు కనిపించినాయి. అవి కూడా వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు కనిపించట్లేదు అవి కూడా. ఫ్యామిలీ మెంబర్స్ అయితే తీవ్ర కొంత శోక సముద్రంలో ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆ బోట్ ఏదైతే ఉందో బాణాసంచా పెట్టినటువంటి బోట్ దగ్గరే ఉంటే ఒకవేళ అన్ఫార్చునేట్గా ఏదైనా సంఘటన జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా ఆ బోట్కు 20-30 మీటర్ల దూరంలోనే ఒకవేళ ఉంటే మృతదేహం ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఇదివరకు మనకి ఇక్కడ ట్యాంక్ బండ్ శివ అనేటువంటి వ్యక్తి కూడా ఉండేది కదా, గజ ఈతగాడు కూడా వీళ్ళు ఫోన్ చేస్తే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది అంటూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ఎందుకంటే తనకి లైఫ్ జాకెట్ లేదు, తనకి ఈత వస్తుందో రాదో కూడా తెలియదు, అలాంటి వ్యక్తిని ఎందుకు దాంట్లోకి అనుమతించారు అన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోపక్క మాత్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్స్ అదంతా కూడా అండ్ ఫైర్ సిబ్బంది కూడా వీళ్ళందరూ కలిసి కూడా సంయుక్తంగా ఇక్కడైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే నిర్వహించారు. బట్ ఆ నిర్వహించినటువంటి రెస్క్యూ ఆపరేషన్లో కూడా ఎలాంటి పురోగతి అయితే కనిపించట్లేదు. బట్ అది ఏమవుతుంది అనేటువంటి భయాందోళన అయితే ఫ్యామిలీ మెంబర్స్లో అయితే ఖచ్చితంగా నెలకొంది. ఎందుకంటే ఏదైనా సరే చిన్న దెబ్బ తగిలో లేకపోతే ఇంకా ఏదైనా కాలిన గాయాలతోనో బయట ఉంటే ఏదైనా హాస్పిటల్లో ఉంటే ఓకే, బట్ చనిపోతే మాత్రం వాళ్ళ కుటుంబ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ అయితే. కెమెరా పర్సన్ అజయ్తో విజయ్, తొలి వెలుగు, ట్యాంక్ బండ్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.